టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో పులి ఉపవాసం ఉంది. కానీ ఫైనల్ మ్యాచ్ లో ఆకలి దాహం తీర్చుకొని పరుగులు వేట మొదలు పెట్టింది. ఆ వేట ఇలానే కొనసాగితే ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ కి ఎదురుండదు. మరి ఐపీఎల్ లో కొల పులి వేటాడుతుందా లేదా వరల్డ్ కప్ లో చేసిన తప్పులే మళ్ళీ చేస్తుందా? అసలు అభిషేక్ ముందు మ్యాచ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యాడు? ఫైనల్ లో ఎలా బాగా ఆడగలిగాడు? తను చేసిన తప్పులేంటి? ఐపీఎల్ లో ఎస్ఆర్హెచ్ 300 కొట్టాలంటే అభిషేక్ ఏం చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేని విషయాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ తన హెల్త్ ఇష్యూ. యుఎస్ఏ తో మ్యాచ్ కి ముందే తనకి హెల్త్ ప్రాబ్లం ఉంది. అయినా సరే మ్యాచ్ లో ఆడించారు. బట్ అది బ్యాక్ ఫైర్ అయింది. తనకు ఫీవర్ అండ్ స్టమక్ పెయిన్ రావడంతో నెక్స్ట్ మ్యాచ్ లో ఆడలేదు. అప్పటి నుండి తన బ్యాట్ ఫామ్ కంటిన్యూ అయింది. ఒక మ్యాచ్ లో ఫెయిల్ అయితే అదే ఇంపాక్ట్ ఇంకో మ్యాచ్ లో ఉంటుంది. దీని నుండి అభిషేక్ శర్మ కంబ్యాక్ చేయలేకపోయాడు. సెకండ్ రీజన్ చూస్తే పిచ్. వరల్డ్ కప్ కి ముందు న్యూజిలాండ్ సిరీస్ లో కంప్లీట్ గా బ్యాటింగ్ పిచ్ ఇచ్చారు. 5 మ్యాచెస్ జరిగితే అన్ని మ్యాచ్ లో కూడా 200+ స్కోర్స్ వచ్చాయి. బట్ టీ20 వరల్డ్ కప్ లో ఇండియా చిన్న టీమ్స్ మీద ఆడినా సరే 200+ స్కోర్స్ రాలేదు. పిచ్ లో ఎంత వేరియేషన్ వస్తే ఆటోమేటిక్ గా ప్లేయర్స్ స్ట్రగుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అభిషేక్ ఐపీఎల్ లో కూడా స్లో పిచ్ మీద స్ట్రగుల్ అయ్యాడు. తనతో పాటు మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ కూడా స్ట్రగుల్ అయ్యారు అండ్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ కూడా వెళ్ళలేదు. దీని నుండి అభిషేక్ కంబ్యాక్ చేశాడు. స్లో పిచ్ మీద కూడా బాగా ఆడడం ఆస్ట్రేలియా సిరీస్ లో చూసాం. ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య జరిగిన సెకండ్ టీ20 మ్యాచ్ లో ఇండియా టీం 125 రన్స్ కి అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 37 బాల్స్ 68 రన్స్ కొట్టేశాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 183 గా ఉంది. అంటే సగానికి పైగా రన్స్ తనే కొట్టేశాడు. యాక్చువల్ గా అభిషేక్ ది 183 స్ట్రైక్ రేట్ అంటే తక్కువనే చెప్పాలి. బట్ మిగతా ప్లేస్ తో కంపేర్ చేస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ మ్యాచ్ లో పిచ్ ఎంత కష్టంగా ఉందంటే ఆస్ట్రేలియా టీం కి చాలా మంచి రైడ్ వచ్చింది. అయినా సరే వాళ్ళు టార్గెట్ చేసడానికి 6 వికెట్స్ కోల్పోయారు. అభిషేక్ శర్మ ఆస్ట్రేలియాలో అండ్ ఏషియా కప్ లో కూడా స్లో పిచ్ మీద బాగా ఆడాడు. ఏషియా కప్ లో అయితే ఒక్క మ్యాచ్ లో మాత్రమే 200+ రన్స్ వచ్చాయి. అంత కష్టంగా ఉన్నా సరే తను బ్యాటింగ్ బాగా చేశాడు అండ్ లీడింగ్ రన్ స్కోరర్ గా ఉన్నాడు. అభిషేక్ అయితే స్లో పిచ్ మీద కూడా బాగా ఆడగలడు. బట్ స్టిల్ తను ఇంకా వర్క్ చేస్తే ఐపీఎల్ లో కూడా ఎలాంటి పిచ్ ఇచ్చినా బాగా ఆడే ఛాన్స్ ఉంది. స్పిన్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ ఆడలేరు అంటున్నారు. బట్ ఐపీఎల్ లోని బెస్ట్ స్పిన్నర్స్ గా ఉన్న సునీల్ నారాయణ్ అండ్ రషీద్ ఖాన్ కి అగెన్స్ట్ గా అభిషేక్ కి చాలా మంచి రికార్డ్ ఉంది. సునీల్ నారాయణ్ బౌలింగ్ లో అభిషేక్ 25 బాల్స్ లో 51 రన్స్ కొట్టేశాడు అండ్ ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు అండ్ తన స్ట్రైక్ రేట్ 204 గా ఉంది. రషీద్ ఖాన్ బౌలింగ్ లో 36 బాల్స్ లో 82 రన్స్ కొట్టేశాడు. ఇందులో 4 4లు ఉంటే ఏకంగా 7 6లు ఉన్నాయి అండ్ తన స్ట్రైక్ రేట్ 227 గా ఉంది అండ్ ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. వరల్డ్ కప్ లో కూడా తన స్పిన్ బౌలింగ్ లో అటాక్ చేసే క్రమంలోనే అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో విల్ జాక్స్ బౌలింగ్ లో 2 4లు కొట్టాడు అండ్ తర్వాత అటాక్ చేసే క్రమంలోనే అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ 300 కొట్టాలంటే అభిషేక్ శర్మ ఓపెనింగ్ చాలా ఇంపార్టెంట్. తన కొట్టే స్కోర్ మీద ఎస్ఆర్హెచ్ 300 కొడుతున్నా లేదని డిపెండ్ అయి ఉంటుంది. సో అభిషేక్ శర్మ స్లో పిచ్ల మీద అండ్ స్పిన్ కి అగ్నెస్ట్ గా వర్క్ చేస్తే తను ఆపేవాడే ఉన్నాడు. ఈ అనాలిసిస్ మీకు అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. కాత్యాయిని సబ్స్క్రైబ్ చేసావా? అరే అఖిల్ చెయ్యను మింగైరా.